కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మెంటల్ కండిషన్ సరిగ్గా లేని ఆ అమ్మాయిని ఇంకా ఎందుకు ఇక్కడే ఉంచారు? మిగతా పిల్లలకి ప్రాబ్లం అవుతుంది కదా. వెంటనే ఆరాధ్యని హాస్టల్ నుంచి బయటికి పంపించొచ్చు కదా. మీరనుకుంటున్నట్టుగా ఆరాధ్యతో ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఆ అమ్మాయి అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బ్ అవుతుందంతే. క్యాంటీన్లో పిల్లల మధ్య ఏదో విషయంలో చిన్న గొడవ జరిగిందంతే. మళ్ళీ రేపు అందరూ కలిసిపోయి హ్యాపీగా ఉంటారు. ఈ చిన్న విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోకండి. ఇదేం చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. అత్తయ్య, నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. దేనికి సింధు? ఇన్నేళ్ల తర్వాత ఆరాధ్యని చూడబోతున్నాం కదా, అందుకు. అత్తయ్య, ఆరాధ్య ఇప్పుడు ఇంత హైట్ ఉంటుందంటారా? ఆరాధ్యని నేను చూసే సంవత్సరం పైన అయ్యింది. అప్పుడే ఇంత హైట్ ఉండేది. ఇప్పుడు ఇంకా పెరుగుంటుంది అసలు. అవునా? సరే సరే, పదండి అత్తయ్య. రండత్తయ్య. పదమ్మా. ఇంత జరిగినా కూడా ఆ ఆరాధ్య పేరెంట్స్ ని పిలిపించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇమీడియట్ గా వాళ్ళని పిలిపించండి, నేను మాట్లాడతాను. ఆరాధ్య కోసం వచ్చామండి. ఆరాధ్య పేరెంట్స్ మీరేనా? పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా? మీ అమ్మాయిని మరీ రౌడీ పిల్లలా తయారు చేశారేంటండి? ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడి కొట్టేస్తుంది. ఇలాంటి వైల్డ్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిని ఇంట్లోనే పెట్టుకోవాలి కానీ ఇలా బయటికి వదిలేస్తే ఎదుటోళ్ళ ప్రాణాలకి ముప్పు ఉంటుంది. ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకొని మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళండి. అసలేం జరిగింది? నేను చెప్తానమ్మా. ఆయమ్మా, ఆరాధ్య నేను రమ్మనని చెప్పి వెళ్ళి తీసుకురా. అలాగే మేడం. మీ ఆరాధ్య ఇందాక క్యాంటీన్లో ఏదో ఒక విషయంలో గొడవపడి వీళ్ళమ్మాయి తల పగలగొట్టిందండి. ఏంటి? మా ఆరాధ్య ఈ అమ్మాయి తల పగలగొట్టిందా? అవును, చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. అదే పాయింట్ బ్లాక్ లో తగులుంటే ఇంకేమైనా ఉండేదా? మీ అమ్మాయి మరీ ఎంత మూర్ఖత్వంగా ఉందేంటండి? ఒక్క నిమిషం అండి. వార్డెన్ గారు, అసలు ఏం జరిగింది? క్యాంటీన్లో ఆరాధ్య, అమ్మ ఆరాధ్య, నిన్ను వార్డెన్ గారు రమ్మంటున్నారు. మీ ఆరాధ్య వల్ల మా అమ్మాయికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి. మా ప్లేస్లో మీరే ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? అదే ఆరాధ్య మా పిల్లై ఉంటే దాన్ని 4 తన్ని సరైన దారిలో పెట్టేదాన్ని. మేమిలా గాలికి వదిలేసేవాళ్ళం కాదు. జరిగిన దానికి మా ఆరాధ్య తరపున
నేను మీకు సారీ చెప్తున్నాను. మా ఆరాధ్య వస్తుందిగా, అసలేమైందో తెలుసుకుందాం. ఏంటండి ఇంకా తెలుసుకునేది? మీ అమ్మాయి మరీ ఇంత ఆరగెంట్గా తయారైందంటే దానికి మీ పెంపకమే. మీ పెంపకం సరిగా లేకపోవడం వల్లే. అసలు మీ అమ్మాయి హాస్టల్లో ఏం చేస్తుందో, ఎలా ఉందో అని ఏ రోజైనా పట్టించుకున్నారా? మీరు సరిగ్గా పట్టించుకోపోవడం వల్లే మీ అమ్మాయి ఇలా తయారైంది. పిల్లల్ని ఎలా పెంచాలనేది ముందు మీరు తెలుసుకోండి. ప్లీజ్ గొడవద్దు. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇక నుంచి మీ అమ్మాయి సేఫ్టీకి ఏ ప్రాబ్లం రానివ్వను. దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. మీకు వీలైతే ఆ ఆరాధ్యని మీ హాస్టల్ నుంచి పంపించేయండి. అప్పుడు అందరూ ఇక్కడ సేఫ్గా ఉంటారు. ఇంకోసారి ఆరాధ్య వల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తే నేను మా అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకెళ్ళడమే కాదు, ఆరాధ్య మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. రామ్మా వెళ్దాం. ఆరాధ్య, చిన్నప్పుడు చూశాను నిన్ను. ఎంతగా ఎదిగిపోయావు ఆరాధ్య. ఎలా ఉన్నావమ్మా? ఆరాధ్య, అసలు ఏమైందమ్మా నీకు? ఆ అమ్మాయి తల పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఎందుకమ్మా నీకంత కోపం ఆరాధ్య? ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య ఆగమ్మా. ఆరాధ్య, 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 ఆరాధ్య డోర్ తీయమ్మా. ఆరాధ్య, ఆరాధ్య, అమ్మ ఆరాధ్య, ఆరాధ్య, తలుపు తీయమ్మా. తలుపు తీయమ్మా. నేను తీయను. తీయనంటే తీయను.